SHOAPTV ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం కవితా సమీక్షలో భాగంగా ప్రక్షాళన అనేటువంటి కవితా సంకలనాన్ని గురించి మనం సమీక్ష చేయబోతున్నాం అన్నమాట. ఇది కూడా పట్టాభి కళాపీఠం తరఫునే ముద్రింపబడింది. ఇది 2016లోనే ప్రచురింపబడింది. ఈ కవితా సంకలనాన్ని అంకితం ఇచ్చారు. దాసరి శేషగిరిరావు గారికి, కృష్ణమాంబ దంపతులకి అంకితం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక మంచి పని చేశారు ఈ పీఠం వాళ్ళు. ఎందుకంటే సహజంగా అనాది కాలం నుంచి కూడా అంకితాలు ఇస్తూ ఉంటారు. పుస్తకాలు రాయటం, కవులు కావ్యాలు రాయటం, అంకితాలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ అంకితం ఇచ్చేటప్పుడు ఏంటంటే మనం కొన్ని విలువల్ని చూసి అంకితం ఇవ్వాలి. ఎవరో మనకి నచ్చిన వాళ్ళను, బంధువులను ఏదో తెలుసు వాళ్ళకి అంకితం వీళ్ళకి అంకితం అని చెప్పి రాసి పుస్తకాలని మనం అటు పడేస్తే పెద్దగా విలువ ఉండదు అనమాట. అలా కాకుండా కవి కావ్యాన్ని రాసినప్పుడు ఏం చేయాలంటే ఒకళ్ళకి అంకితం అనుకున్నప్పుడు వాళ్ళకి కొన్ని మంచి లక్షణాలు ఉండాలన్నమాట. తద్వారా అంటే వాళ్ళు ఇతరులకు సహకరించే మనస్తత్వం ఉండాలి. వాళ్ళని సమాజం స్ఫూర్తిగా తీసుకోవాలి. అటువంటి వ్యక్తులకి అంకితం ఇస్తే మనం వాళ్ళని గౌరవించినట్టుగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చక్కని పని చేశారనమాట. ఎందుకంటే వీరు దాసరి శేషగిరిరావు గారు విద్యాదాత, సంఘసేవకుడు, దానశీలి, మంచి పారిశ్రామికవేత్త అనమాట. ఇలా సమాజం యొక్క అభివృద్ధికి, పరోపకారం కోసం ఎవరైతే కృషి చేస్తున్నారో అటువంటి వాళ్ళకి మనం అంకితం కనుక ఇచ్చినట్టయితే అది చిరస్థాయిగా ఉంటుంది. వాళ్ళని ప్రజలకి తెలియజేసినట్టుగా అవుతుంది అనమాట. వాళ్ళ యొక్క మంచితనాన్ని అంతటినీ కూడా ప్రజలందరికీ తెలిపినట్టు అవుతుంది అనమాట. అట్లా కాకుండా ఏదో ఇతర బంధుప్రీతో ఏవో పురస్కరించుకుని ఏమీ సామర్థ్యం లేని వ్యక్తికో ఎలాంటి దుర్మార్గుడిగా ఎవరికో ఇచ్చేశారనుకోండి అంకితం అని చెప్పి వేరుతోటి అంకితం అని ఉంటుంది. కానీ దానివల్ల ప్రయోజనం పుస్తకానికి విలువ కూడా తగ్గుతుంది. ఎవరికి ఏది అంకితం ఇస్తే ఆ పుస్తకానికి విలువ వస్తుంది అనేది ఉంటుంది. అలాగే తీసుకున్న వాళ్ళకు కూడా ఘనత వస్తుంది. మంచి పుస్తకాన్ని కనుక అంకితం తీసుకుంటే తీసుకున్న వ్యక్తికి కూడా వస్తుంది అన్నమాట. అందుకనే కృతికర్తలు చాలామంది మన ఆంధ్ర సాహిత్యంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళకి అంకితాలు ఇచ్చారు. ఇస్తే కృతిభర్త కూడా చిరకాలం ఉన్నాడు అనమాట. అందుకని మనకేం చెప్పారంటే సప్త సంతానములు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే తోటలు కట్టడం, దేవాలయం కట్టడం, ఒక విద్యాలయం స్థాపించడం, ఇలాంటివన్నీ కూడా సప్త సంతానాలు అనమాట. ఇవి మానవుడికి పరలోకంలో ఉత్తమ గతుల్ని కలిగిస్తాయని, ఈ లోకంలో చుట్టూ ఉండే సమాజానికి అభివృద్ధిని పొందే అవకాశాన్ని కలిగజేస్తాయని చెప్పి చెబుతున్నారు. అందుకని సప్త సంతానములు అని ఉంది. వీటిల్లో ప్రధానంగా ఈ కావ్యం అంకితం ఇవ్వడం కూడా ఒక ప్రక్రియ అన్నమాట. అందుకని గొప్ప గొప్ప వాళ్ళకి అంకితం ఇచ్చారనమాట. అలసాని పెద్దన మనుచరిత్రని శ్రీకృష్ణదేవరాయలకి ఇచ్చాడు. అలాగే అనేక మంది శ్రీనాథుడు అనేక మంది రాజులకు ఇచ్చాడు. ఆయన శ్రీనాథుడు వేమభూపాలరెడ్డి వీరభద్రారెడ్డికి ఇచ్చాడు ఒకటి అంకితం. రాజమహేంద్రవరంలో ఆనాడు పరిపాలించినటువంటి వీరభద్రారెడ్డి గారికి ఆయన అంకితం ఇచ్చాడు అనమాట. ఇట్లా ఏంటంటే ఆ రోజుల్లో రాజులు ఏంటంటే చాలా ధర్మంగా పరిపాలన చేసేవాడు. ఎందుకంటే రాజు ఆ దైవ మార్గంలో ఉంటాడు అని చెప్పి శాస్త్రాల్లో ఉందన్నమాట. ఆయన చక్కని ధార్మికమైన చింతన కలిగి ఉండి ధర్మబద్ధంగా ప్రజలను పాలించేవాడు. తర్వాత ఇతరులు ఏదైనా చెబితే ఆదరించేవాళ్ళు, వినేవాళ్ళు, ఇతరుల సలహాలు తీసుకునేవాళ్ళు. అలా వ్యవస్థలు ఉన్న రోజుల్లో కవులు చక్కని కావ్యాల్ని అంకితాలుగా ఇచ్చారు. ఈ కవితా సంకలనాన్ని కూడా అలాగే మరి దాసరి శేషగిరిరావు గారికి, కృష్ణమాంబ దంపతులకి అంకితం ఇవ్వటం జరిగింది అన్నమాట. అయితే చట్టసభల్లో ఎన్నికైన వాళ్ళలో చాలామంది చూడండి కోటీశ్వరులు ఉంటారు అన్నమాట. బాగా డబ్బు ఉన్నవాళ్ళు ఎలక్షన్లో నిలబడుతూ ఉంటారు, గెలుస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఈ కవితల పోటీకి 39 మంది కవితలు పంపించారు. ఈ సంకలనానికి తగినట్లుగా ముఖ చిత్రాన్ని గీయించారు. ఇది కూడా ఆత్మగురు రామకృష్ణ గారి చేతనే వీరన్నీ గీయిస్తూ ఉంటారు. చక్కగా ప్రక్షాళన అనేటువంటిది ఎలాంటి దేశం అంతా బాగుపడాలో. ప్రక్షాళన అంటే కడగటం. మనం ఇలా అయితే ఇల్లు కడిగేస్తాం, చక్కగా చీపురుతో చిమ్మేసుకుంటాం, అలాగే అన్నీ అన్నమాట. దేశంలో కూడా ఎక్కడ రోడ్ల మీద చెత్త ఏమీ లేకుండా కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అప్పుడు ఆరోగ్యము, ఆనందము అన్నీ కూడా కలుగుతాయి అన్నమాట. అట్లా భౌతికంగానే కాకుండా మానసికంగా కూడా మనం
వాళ్ళని కడుగుతూ ఉండాలి. మనస్సులో అనేకమైనటువంటి చెడు భావాలు వస్తూ ఉంటాయి, కల్మషాలు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ ఎప్పటికప్పుడే ఏం చేయాలంటే కడిగేస్తూ ఉండాలన్నమాట. ఓ పండగ వచ్చింది, మనం పండగ ద్వారా ఒక స్ఫూర్తిని పొంది కొత్త చైతన్యాన్ని నింపుకుంటాం అనమాట. అంతకుముందు ఉండి ఏదైనా కనుక మనకి అభిప్రాయాల్లో తేడాలు ఉంటే వాటిని మార్చుకుంటాం అనమాట. అందుకని మనం అందరం కూర్చొని చక్కగా పండుగలు అవి జరుపుకుంటాం. అలాగే ఈ గ్రంథ రచనలు కూడా, కవితలు కూడా వాటికి ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. అందుకని భౌతికంగా మనం ఎలా అయితే పరిశుద్ధంగా ఉండాలని చూస్తున్నామో, మానసికంగా కూడా పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయాలంటే కవితలు దానికి దోహదపడతాయి. వీటికి అభినందన కూడా తెలియజేశారు. శ్రీ అరసవెల్లి కృష్ణ గారిని, కె ఆంజనేయ కుమారు, కళాసాగర్ గారు వీటిని అభినందిస్తూ, ఈ కళాపీఠం వాళ్ళు చేసిన కృషిని అభినందిస్తూ, రచయితల్ని కూడా అభినందిస్తూ వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నీ కూడా దీంట్లో ఇచ్చారన్నమాట. చైతన్యం ప్రవహించాల్సింది. చైతన్యం అనేది ఎప్పుడు కూడా మానవుల్లో ఉండాలి. మానవుడు జడప్రాయుడు కాదు. సమాజం చేత తాను ప్రభావితుడు కావాలి, తాను సమాజాన్ని ప్రభావితం చేయాలి. ఈ రెండు చేస్తూ ఉండాలన్నమాట. కనుక చైతన్యం అనేది ఉండాలి. అందుకే మనకి అనేకమైన కవితలు వచ్చినాయి. ప్రబంధ సాహిత్యం వచ్చింది, శతక వాంగ్మయం వచ్చింది, నాటక వాంగ్మయం వచ్చింది, కథానిక వాంగ్మయం వచ్చింది, శతక వాంగ్మయం వచ్చింది, జానపద వాంగ్మయం వచ్చింది, యక్షగాన వాంగ్మయం వచ్చింది. ఇలా తెలుగు సాహిత్యంలో అనేకమైన ప్రక్రియలు వచ్చినాయి. ఇవన్నీ దేనికోసం వచ్చినాయి అంటే మానవుల్లో మంచిని పెంచడానికి, వినోదము, విజ్ఞానము ఇవ్వడానికి. కేవలం మనం విజ్ఞానమే ఇస్తే కాదు, వినోదం కూడా ఉండాలి. అది చక్కగా అందరూ కలిసి ఆనందించే విధమైనటువంటి వినోదాన్ని ఇవ్వాలన్నమాట. అందుకోసం ఈ సంస్థలు ఏర్పడ్డాయి. ఆ కవితల్లో మార్పుగా రకరకాలు వచ్చినాయి. అభ్యుదయ కవితా సంఘం వచ్చింది, తర్వాత విప్లవ సాహిత్యం వచ్చింది, తర్వాత ఆధునిక కవిత్వం వచ్చింది. ఇలా అనేక శాఖలుగా వచ్చింది. వాటిల్లో కూడా డాడాయిజం అని, సరియలిజం అని, ఇమేజిజం అని ఇలాంటివన్నీ రకరకాలు వచ్చినాయి. భావ కవిత్వాలని వచ్చినాయి. అయితే కొన్ని కాలగతిలో మరుగున పడిపోయినాయి. వాటిలో అంత విలువలు లేకపోవడం బట్టి ఏదో ఒక ఆవేశం, ఏదో చెప్పాలి, ఏదో చెయ్యాలి, ఏదో చేసామనిపించుకోవాలి అని వచ్చినటువంటి కవితా ప్రక్రియలు అవి కాలగతిలో మరుగున పడిపోయినాయి అన్నమాట. కానీ కొన్ని నిలబడ్డాయి. భావకవిత్వం నిలబడింది. అట్లాగే మంచి మంచి నాటకాలు నిలబడ్డాయి, సంఘసేవకు ఉపయోగపడే ఉన్నాయి. ఇలా నిలబడినటువంటి కవిత్వంలో ఆధునిక కవిత్వం వచ్చింది. తర్వాత వాటిల్లో కూడా కొంతమంది చేతనావర్త కవులు అని వచ్చారు. అంటే మానవుల్లో ఉండే చైతన్యం ఎప్పుడూ కూడా అది పరిభ్రమిస్తూ ఉంటుంది. కరెంటు ఎలా అయితే ప్రవహిస్తూ ఉంటుందో అలా చైతన్యం అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆగకూడదు చైతన్యం అనేది. అందుకని ఎప్పుడు అలా ఉంటుందని చేతనావర్తము అనే పేరుతోటి ఒక సంస్థ వచ్చి అప్పుడు చేతనావర్త కవులు అని దాంట్లో చేరి కొంత కృషి చేయటం జరిగిందనమాట. అట్లాగే ఇప్పుడు ఏంటంటే చైతన్యం ప్రవహించాల్సింది. చైతన్యం లేకుండా ఉంటే జడప్రాయం అయిపోతుంది. అదే మనకి ప్రాచీనులు కూడా చెప్పారు, కాష్ట కుడ్యాష్ట సన్నిభాహ అన్నారు. అంటే ఏంటి, చైతన్యం లేకపోతే జడప్రాయమైన స్తంభాలు, గోడల్లాగా అయిపోతారు మానవులందరూ కూడా కొంతకాలానికి అనమాట. అలా కాకుండా చైతన్యం ప్రవహించాలి. దీంట్లో నెత్తుటి మరకల నిలయాలు, నేరస్తులు, ప్రక్షాళన, కలియుగ కురుక్షేత్రం, ప్రగతి ఎలా సాధ్యం, కలిచే చిక్కిన హస్తిన, పదండి ముందుకు, ఇలాంటివి అనేకమైన కవితలన్నీ కూడా చక్కగా పొందుపరచబడి ఉన్నాయి. అయితే ఈ కవిత్వంలో చైతన్యం ప్రవహించాల్సింది అనేది ఒక కవిత యొక్క శీర్షిక. దానికే మొదటి బహుమతి వచ్చిందనమాట. వేముల తిరుపతి రెడ్డి గారు చట్టసభలో నేరస్తులకు నిలయాలా అనే కవితలో ప్రశ్నించారన్నమాట. వారు ఎలా వాళ్ళ యొక్క స్పందనని తెలియజేశారో ఒకసారి చూద్దాం. వీరు కరీంనగర్లో ఉంటారు. వీరు అంటారు, నీతి లేని జాతికి నిలువ నీడ ఉండక ఆఫీసు నుండి సిటీ బస్సులో వేళ్లాడుతూ పోకిరీ వెధవలు పెట్టే బాధలు అంతా ఇంత కాదు. కాలేజీల్లో ర్యాగింగులు, ఉపాధ్యాయుల వేధింపులు, చట్టాలు ఎన్ని వచ్చినా సమస్యలకు లేదు పరిష్కారం. కామంతో కళ్ళు మూసుకుపోయి నన్ను కరణమెందుకు, నేనేం పాపం చేశాను అని చెత్తగుండిలో వేసావు,
ఇంగిత జ్ఞానం కలిగిన మానవ జన్మనెత్తి మూర్ఖునిగా ప్రవర్తించే వారికి కఠిన బుద్ధి చెప్పాలి. రైతుల ఆత్మహత్యలను అరికట్టలేకపోతున్నాం. కల్తీ కళ్ళు, కల్తీ సారా, చీపు లిక్కరు, మహిళలపై నేరాలు, ఘోరాలు, మోసం, వేధింపులు, హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, కంప తుప్పేళ్లలో ముండ్లలో పసిపాపులు, మగవాడి నయవంచనకు గుర్తులు. కార్బైడ్ పండ్ల వలన ఆరోగ్యానికి ముప్పు. చక్కగా పళ్ళు బాగున్నాయని అంతా తీసుకుంటాం, కానీ వాటికంతా మైనాలు పూస్తూ ఉంటారు, తర్వాత రసాయనిక పదార్థాలు వేసి పండిస్తూ ఉంటారు. ఇలా అంటే ఏంటి? లాభం లాభం లాభం, స్వార్థం 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 అనమాట అంతా కూడా. ఇట్లా అయిపోయింది. అయితే ఏం చేస్తున్నారు వీరికి? వారికి కఠిన శిక్ష విధించినప్పుడే బతికి బట్టగలం. అంతే కదా. ఇంతమంది అనర్థానికి కారణమైనటువంటి వాళ్ళని మరి శిక్షించాల్సింది. తరతరాల చీకట్లను తరిమి కొట్టినప్పుడు బతుకు జీవనం నీడ కోసము, నీటి కోసము, తిండి కోసము, ఫలం కోసము అన్ని దిక్కులా మార్పు రావడానికి ఒక ఆదర్శం ఉండాలి. ఇలా చెబుతూ ఏం చేస్తున్నాం? అటు చూస్తే అధిక ధరలు, ఆత్మహత్యలు, రాజకీయ నాయకుల నీలికృత్యాలు, పాలకుల అలసత్వాలు, అన్యాయాలు, అక్రమాలు. చివరికి అంటారు, మనిషి బాధ ఎద్దు పుండి లాంటిది అని గ్రహించినప్పుడే బతికి పట్టగలం. ఎవడి బాధ ఎవరిని స్పందింపజేస్తుంది? మన బాధ మందే. తెలిసిందా? ఎవరి గోడ వాడు పట్టమే తప్ప ఒకడి గురించి వాడు వినేవాడు ఎవడు లేడు. బాగుందని మాత్రం ప్రశంసిస్తారు కావాలంటే అని కవితలో తిరుపతి రెడ్డి గారు ఆవేదనని వ్యక్తం చేస్తూ ఉంటే, కలియుగ కురుక్షేత్రం అనేటువంటి కవితలో చక్కని భావాల్ని పొదిగారు శ్రీ సింగరాజు శ్రీనివాసరావు గారు. వారు కలియుగ కురుక్షేత్రంలో అప్పటి భారతంలో ఉండే ఘట్టాన్ని, ఇవాళ సమాజంలో ఉండే ఘట్టాన్ని పోలిక చెబుతున్నారన్నమాట. ఎట్లాగంటే మహాభారతంలో ఒక్క దినమే పాంచాలికి పరాభవం. మహాభారతంలో ప్రతిరోజు పడతికి, ఈ మన భారతంలో ప్రతిరోజు పడతికి పరీక్షా దినమే. దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. ద్వాపర యుగంలోనే అధర్మం అంతా పెరిగిపోయింది అని చెప్పి ఆ వ్యాస మహర్షి మొత్తుకున్నాడు, నిండు సభలో ఇలాంటి అవమానం జరిగింది అని చెప్పి. అయితే మరి ఒక పాంచాలికి జరిగిన అవమానానికే మహాభారతం అంత గ్రంథం వచ్చింది. మరి వాళ్ళంతా దిగులు పడుతూ ఉంటే, మరి ఇవాళ భారతంలో వచ్చేసరికి ప్రతిరోజు పడతికి పరీక్షా దినమే అవుతుంది. పాండు సంతతి కణరాణి శతాధిక కౌరవ పేరోళగు. అది పేరోళగం అంటే పెద్ద సభ అని అర్థం. అంటే అప్పటి శతాధిక 100 మంది కౌరవులు ఉన్నారు, ఇప్పుడు 100 మందులు కాదు, వేల మంది, లక్షల మంది ఉన్నారట. అధర్మం కోసం అనుక్షణం పోరు సలిపే కలియుగ కురుక్షేత్రం. అప్పుడు కురుక్షేత్రంలో ఏంటంటే అధర్మం జరిగింది, దాన్ని జయించాలని ధర్మం కోసం యుద్ధం చేశారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన వ్యాసుడు. అయితే ఇవాళ కూడా పోరు జరుగుతుంది అనుక్షణం. దేనికోసం అంటే అధర్మం కోసం జరుగుతుంది. అంతేగా. మరి వీటిల్లో కల్తీలు ఉన్నాయని, అధర్మం ఉందని ఎవరన్నా ఆ పోరాటం చేశారనుకోండి, వాళ్ళ మీదకే మళ్ళీ శత్రుత్వాన్ని వహించే పరిస్థితి వస్తుంది. కానీ వాళ్ళెవరు నిలదొక్కుకోలేరు కదా. ప్రాంగణంలో పలుకులేని బాపు విగ్రహం సాక్షిగా ప్రమాణం చేసి చెప్పగలరా కాదని ఇది నిజం అంటూ వీరు చెప్పినటువంటి దానికి ద్వితీయ బహుమతి వచ్చింది. చక్కగా ఆనాటి పరిస్థితి, ఈనాటి పరిస్థితి అంతకంటే ఇంకా దేజారిపోయిందని తెలియజేస్తున్నారు అన్నమాట. ఇంకా సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు వారట రాస్తున్నారు వారి కవితలో, ప్రగతి ఎలా సాధ్యం అని చెబుతూ పౌరసత్వానికే రావాలి, పౌరసత్వానికే ఈ విద్య అలవర్చిన వారే శాసనసభకు పోటీ చేయాలి, అందుకే ప్రజా ఉద్యమాలు రావాలి అంటున్నారు అన్నమాట. జరగాలి, సమాజంలో అన్యాయం పోవాలి అంటే అది అంత తొందరగా పోదు. ఎందుకు? నకిలీ మందుల కుసంస్కారి ఒకడు, అలాగే నిలువెత్తు కుంభకోణాల చోరుడు ఒకడు, రోగుల పాలిట యమపాశాలను విసిరేవాడు కొంతమంది. మరి వీళ్ళందరూ ఉండగా మనం ఏం చేయలేం. కనుక చట్టాలు చేసే మేధావులు ఎలా రావాలంటే, వీడు కాదు చట్టాలు చేయడానికి మేధావులు. ఎవరు మేధావులు అంటే చెబుతున్నారు, పౌరసత్వానికే విద్య అలవర్చిన వారు. విద్య నేర్చుకోవాలి, నేర్చుకునేటప్పుడే పౌరుడి యొక్క హక్కులు ఏంటి అనేది కూడా మనం విద్యాలయాల్లో చెప్పాలి. చెబుతున్నాం మనం, కానీ బాగా నాటుకునేట్టుగా చెప్పాలి. చెప్పి పౌరుడి యొక్క విధులు ఏమిటి,
ఒక అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం పౌరుడి యొక్క విధి కాదు. ఆ విషయాలు బాలబాలికలకి చెప్పుకుంటూ అలా విద్యలో ఎవరైతే నేర్చుకుని వస్తారో వాళ్ళు శాసనసభకి పోటీ చేయాలి అని ఎటువంటి వాళ్ళు శాసనసభల్లో ఉండాలి అనే దాని మీద వీరి అభిప్రాయాన్ని ఇట్లా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎడవల్లి శైలజ గారు వీరు ఏమంటున్నారంటే ఖమ్మం జిల్లా నుంచి కల్లేపల్లి నుంచి పంపారు. అంగట్లో సరుకులు అన్నీ అని. ఇప్పుడు చట్టాలన్నీ నడి బజారులో వేలంపాటి, డబ్బులు పోసిన వాడికి పోసినంత న్యాయం, తప్పులు ఎన్నైనా కాళ్ళను ఎగరేసి గర్వంగా తిరగవచ్చు. చట్టాలు న్యాయాలు అంగట్లో సరుకులే అమ్ముడైపోతే న్యాయదేవత ఉరికొయ్యకు వేలాడుతుంటే మంచితనం మరుగి రాక్షసత్వం హెచ్చుతుంది. రక్కసి మూకలు రాజ్యమేలితే ప్రజా చైతన్యం కరువై బడాబాబుల దౌర్జన్యాలకు బలిపీఠం ఎక్కి అభాగ్యులందరూ. అంతే. మరి ఇవాళ ఎట్లా ఉన్నదంటే అన్నీ కూడా ఎక్కువగా ఎవరైతే అన్యాయాలు అవి చేస్తూ ఉంటారో వాళ్ళే ముందుకు రాగలుగుతున్నారు సమాజంలో. ఇలా ఉన్నటువంటి వాళ్ళు కవితలు చెప్పుకుంటూ ఉండి వింటూ ఉండి చెబుతూ ఉంటే కాలం గడుపుకుంటూ ఉంటారు అన్నమాట. అందుకని ఈవిడేమంటారంటే అందుకు నవతరం గళమెత్తాలి, యువతరం కథం తొక్కాలి, చట్టసభలపై కలం ఎక్కువ పెట్టాలి, నేరస్తుల పార్టీ సింహస్వప్నం అవ్వాలి అని చెప్పి చెబుతూ అన్నీ కొనుక్కుంటే ఇంకేంటి, వస్తువులు కొనుక్కున్నట్టుగా న్యాయాన్ని కూడా కొనుక్కుంటామంటే డబ్బుతో కొనుక్కోవడమే న్యాయం అయిపోతే మరి సామాన్యుల యొక్క ఆవేదన వాళ్ళ గుండెల్లోనే అణిగిపోతుంది. వ్యంగ్య కవిత వరిగొండ కాంతారావు గారిని ఒక మంచి వ్యంగ్య కవిత. నేరస్తులా వాళ్ళెవరు, అసలు నేరస్తులు ఎక్కడ, సమాజంలో నేరస్తులు ఉన్నారా అసలు అని ప్రశ్న. ఉన్నారు అంటే ఒకసారి చూపించండి అని అడుగుతాం అన్నమాట. చూపిస్తే పరిచయం అవుతారు. ఈ దేశపు రాజకీయాల్లోకి చొరబడి నిలదొక్కుకోవాలంటే భారతీయ శిక్షాస్మృతిలో పేర్కొనబడ్డ నేరాలన్నింటినీ చేతికి మట్టంటకుండా చేయించగలిగే తహది ఉండాలట. నేరస్తులైన చెలికాళ్ళు చట్టానికి దొరకకుండా చూచుకునే నేర్పు ఉండాలి. అంతే కదా. ఇప్పుడు మనం ఎన్నుకునేటప్పుడు కూడా మంచి వాళ్ళని చూసి ఎన్నుకుంటాం అనుకోండి, వాళ్ళు ఏం చేయలేరు మంచివాళ్ళు, ఎందుకంటే సమాజం అలా అయిపోయింది అనమాట. అది మంచివాళ్ళు అంటే పనికిమాలిన వాళ్ళు అని పర్యాయపదం అయిపోయింది. కనుక నేరస్తులైన చెలికాళ్ళు చట్టానికి దొరకకుండా చూసుకునే నేర్పు ఉండాలి. దొరికినా చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. దాని కాళ్ళు చేతుల్ని కట్టిపడేసే తెంపరితనం ఉండాలట. అమాయకపు లోగిళ్లలో కళ్ళాపి చల్లించి ముగ్గులను వేయించగలిగే శక్తి సామర్థ్యాలు ఉండాలన్నమాట. ఎటువంటి వాడు రాజుగా ఉండాలి అంటే మనకి ప్రాచీన గ్రంథాల్లో చెప్తూ ఉంటారన్నమాట. ధార్మికమైన చింతన ఉన్నవాడు ఉండాలి అని అనేక లక్షణాలని చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే యథా రాజా తథా ప్రజా, రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాపరతా జనా, రాజానమనువర్తంతి యథా రాజా తథా ప్రజా అని చెప్పి మనకి ధర్మశాస్త్రంలో ఉంది. అంటే రాజు కనుక ధర్మంగా జీవించినట్టయితే ప్రజలు కూడా ధర్మంగా ఉంటారు. చక్కగా అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉన్నటువంటి వాడు వ్యక్తి వచ్చి వాడు కనుక సీట్లో కూర్చొని వాడు చేస్తున్నాడు అనుకోండి పని, ముందు అందరూ కూడా చెప్పక్కర్లేకుండానే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు, క్రమశిక్షణ వచ్చేస్తుంది. కనుక ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి మంచి సమర్థుడై ఉండాలి, మంచి సిన్సియర్ అయి ఉండాలి అనమాట. అలా ఉన్న వాళ్ళని ప్రజలు ఎప్పుడూ కూడా గుర్తిస్తారు. చాలా తక్కువ మంది ఉంటున్నారు, ఎక్కువ మంది అటువంటి వాళ్ళు వచ్చే విధంగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అందుకని మరి అధికారాలు కావాలంటే ఇలాంటి వాళ్ళకి కావాలి అని చెప్పి ఇలా ఉంటున్నాయి, కానీ అలా ఉండకూడదు అంటున్నారు. క్రింది కోర్టు చూడండి, ఇంకా విచిత్రం. క్రింది కోర్టు న్యాయమూర్తి శిక్షాపత్రాన్ని చదవడం పూర్తి చేసేలోపు హైకోర్టు న్యాయమూర్తి వద్ద బెయిలుని సాధించుకొచ్చే ప్రజ్ఞ కలిగిన న్యాయవాదుల్ని ద్వారపాలకులుగా నియమించుకోగలిగిన నైపుణ్యం ఉండాలట. ఎన్నికల స్వయంవరంలో నిషేధిత ద్రవ పదార్థాన్ని వరద గోదావరిలా ప్రయోగింపజేయగలిగే ధైర్యం ఉండాలి. ప్రజల్ని బానిసలుగా చేస్తున్నాం అన్నమాట, చేసి వాళ్ళ లక్ష్యాలు సాధించుకుంటున్నారు. అకాలంలో కురిసే వడగళ్ల వానను తలదని కాసుల వర్షాన్ని కురిపించగలిగాయి. ఎక్కడికి వచ్చినా సరే కాసుల్ని వెదజల్లుతూ వెళ్ళిపోవాల్సింది, లేకపోతే ఓడి వెండు. ఇవి ఎలా ఉంటాయంటే వడగాళ్ళ వాన పడుతూ ఉంటాయి చూసారా, పెద్ద పెద్ద ముక్కలు, మంచు ముక్కలు, వాటికంటే ఎక్కువ స్పీడ్గా కురిపించగలగాలి.
అప్పుడు కదా మనం రాజకీయ నాయకుడిని గుర్తించేది, ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థికి ఓటు వేసేది అంటూ సమాజం ఎలా క్షీణించిపోతుందో వీరు వరిగొండ కాంతారావు గారు హన్మకొండ నుంచి తెలియజేస్తున్నారన్నమాట. ఇక చిత్రమైన పేరుతోటి ఇంకో కవితని పంపించారన్నమాట. పేరు కూడా విచిత్రంగా ఉంటుంది. ఏంటంటే సభారభస. చాలా సభలన్నీ కూడా గందరగోళాలు అయిపోతూ ఉంటాయి మనకి. చివరికి ఏమైందంటే రసభాష ఏంటండి సభ అంతా అంటాం అనమాట. అట పేరే సభారభస అని పూసల రజనీ గంగాధర గారు ఉప్పల్లో ఉంటారట, ఆంధ్రోపన్యాసకులు. వారు పంపించిన కవిత ఒకటి చూడండి. మదపుటేనుగుల ఘీంకారాలు, గ్రామసింహాల భౌభౌలు, వాగ్యుద్ధాలు, కాటాకుస్తీలు, పిడిగుద్దుల శబ్దాలు, మైకులు విరుగుతున్నాయి, చెప్పులు గాలిలోకి లేస్తున్నాయి, పంచెలు ఊడుతున్నాయి, చొక్కాలు చిరుగుతున్నాయి. ఈ దృశ్యాలన్నీ ఏ డిస్కవరీ ఛానల్లోనూ అనుకుంటున్నారా? కాదు కాదు. కురుసభలో ద్రౌపదీ వస్త్రాపహరణం పునరావృతమైన ప్రదేశం ఏది అని పరీక్షలు రాస్తే విద్యార్థి రాస్తాట. మన చట్టసభలోనే టక్కును రాసేస్తాట విద్యార్థి. చాలా చమత్కారంగా చెబుతున్నారు. ఈ మధ్య పిల్లల కార్టూన్ ఛానల్ చూడడం మానేశారు తెలుసా. ఇదే ప్రత్యక్ష ప్రసారం చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇంకా కార్టూన్లు ఎందుకు, అంతకంటే ఎక్కువగా ఆనందం కలిగిస్తుంది అనమాట ఇవన్నీ వీళ్ళు తన్నుకోవడం. చక్కగా పోషించగల సమర్థవంతమైన నటనకు వేదిక ఇదేనట. చెప్పిన అబద్ధం చెప్పకుండా ఎన్ని అబద్ధాలు చెప్పగలవు? పాతకాలంలో మా ఊళ్ళో ఒక కొట్టువాడు ఉండేవాడు. ఆ రేడియో కొనుక్కోవడానికి వెళ్తే ఇచ్చేవాడు. అది మంచిది కాదనమాట. మళ్ళీ ఇది కొనుక్కున్న వాళ్ళు వస్తూ ఉంటే సమాధానం చెప్పేవాడు. రేపు రండి మాపు రండి, బాగు చేసి రేపు రండి మాపు రండి ఎల్లుండి అంటూ ఈ చెప్పిన 20 రోజులు తిరిగాడు ఒక ఆయన. 20 రోజులు సమాధానం చెప్తూనే ఉన్నాడు బాగు చేసేకి. అయితే విచిత్రం ఏంటంటే చెప్పిన సమాధానం చెప్పాల. అది అట్లాగా సొళ్ళు కబుర్లు, ఒకదంపుడు ఉపన్యాసాలు, ఏ ఎండకు ఆగుడుగు పట్టడం, అవినీతిలో ఎన్ని డిగ్రీలు సంపాదించే ఉంటున్నారు. ఇట్లా చట్టసభలకు వెళ్ళడానికి అర్హత కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను అన్న. మేమంతా సిండికేట్గా ఏర్పడ్డాము, నీకేం కావాలో చెప్పు, క్షణాల్లో చట్టం చేసేస్తామన్నట్ట. తెల్ల సినిమా చూసినంత ఆనందంగా ఉంది నాకు. మరి మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారు కదా అంటే ఇటువంటి లక్షణాలన్నీ నేర్చుకుంటూ ఉంటే అధికారంలోకి వస్తూ ఉంటారు అనే అభిప్రాయంతో వీరు సమాజాన్ని వ్యంగ్యంగా ఆక్షేపించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ధర్మాన్ని స్థాపించడం కోసం, సమాజంలో నైతికమైనటువంటి విలువల్ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం చక్కని కవితల్ని పంపించారు. అలాంటి కవులను ప్రోత్సహించారు. అందుకని వీరందరికీ కూడా మనం అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితోటి ముగిద్దాం.